చరిత్రలో ఈరోజు ఛానల్కి స్వాగతం. 1908వ సంవత్సరం ఏప్రిల్ 5వ తేదీన భారతదేశానికి ఒక గొప్ప నాయకుడు జన్మించారు. ఆయన ఎవరో కాదు, జగ్జీవన్ రామ్. స్వాతంత్ర సమరయోధుడు, ప్రముఖ రాజకీయ నాయకుడు, తరువాత భారతదేశ ఉప ప్రధానిగా సేవలు అందించారు. బీహార్లో జన్మించిన జగ్జీవన్ రామ్ చిన్ననాటి నుంచే సమానత్వం, న్యాయం కోసం పోరాడే స్వభావం కలిగిన వ్యక్తి. సమాజంలో ఉన్న అసమానతలు, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న అన్యాయాలను చూసి ఆయనలో పోరాట స్ఫూర్తి ఇంకా పెరిగింది. భారత స్వాతంత్ర ఉద్యమంలో ఆయన చురుకుగా పాల్గొనేవారు. మహాత్మా గాంధీ నాయకత్వంలో జరిగిన ఉద్యమాలకు మద్దతు ఇచ్చి దేశ స్వాతంత్రం కోసం కృషి చేశారు. స్వాతంత్రం తర్వాత ఆయన భారత రాజకీయాల్లో కీలక పాత్ర పోషించారు. అనేక ముఖ్యమైన మంత్రిత్వ శాఖలను నిర్వహించి దేశ అభివృద్ధికి తన సేవలను అందించారు. 1977వ సంవత్సరంలో ఆయన భారతదేశ ఉప ప్రధానిగా బాధ్యతలు చేపట్టి ప్రజాసేవలో తన ప్రతిభను చాటుకున్నారు. జగ్జీవన్ రామ్ జీవితమంతా సామాజిక న్యాయం, సమానత్వం కోసం అంకితమైంది. ఆయన్ను బాబూజీ అని కూడా ప్రేమగా పిలిచేవారు. సమాజంలో మార్పు తీసుకురావాలంటే ధైర్యం, నిబద్ధత అవసరం. జగ్జీవన్ రామ్ జీవితం మనకు న్యాయం కోసం నిలబడడం ఎంత ముఖ్యమో నేర్పుతుంది. మా కంటెంట్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ యొక్క నోటిఫికేషన్ మీ వరకు అందాలంటే కింద కనబడుతున్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి. థ్యాంక్ యూ.